దూరే రాముడు లక్ష్మణుడు ఎలా అన్నా ఎందుకు అడిగిందో తెలియదు కానీ ఈ దశరథ మహారాజు తక్కువ అడిగాడు. ఈ రఘువంశంలో దశరథ మహారాజులో కొన్ని లోపాలు. ఒకటి కామమే, రెండోది ఏంటంటే వేట. ఆ వేట అనే వ్యసనం శబ్దం లేదు, దాని ద్వారా ఆయన చేపాలి ఉంది. వేట వ్యసనం కాకపోతే ఆయన చేపాలి పొందేవాడు కాదు. అంచేత ఆ రెండు ఉన్నాయి. రాముడు అదే బాధపడ్డాడు. రఘువంశం ఇలా కొనసాగుతుంది కదా, ఆ కొనసాగుతున్న దశలో మా నాన్న కాలంలో కాకపోవడానికి పారిపోవడానికి అందుబాటులో అయిన అలాగే సత్యవాక్ ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇక్కడ దశరథ మహారాజు ఏమిటి ఆలోచించాడంటే, మంత్రులను పిలిచి భరతుడేమో అక్కడ ఉన్నాడు మేనమామ దగ్గర, వాడు రాకుండా ఇక్కడ పట్టాభిషేకం అయిపోవాలన్నాడు. భరతుడు ఇక్కడికి రాకుండానే పట్టాభిషేకం చేసేది తొందరగా, అది తొందరపాటు. హడావిడిగా పట్టాభిషేకం చేసేది. ఇక్కడ హడావిడిగా పట్టాభిషేకం చెయ్యాలి అంటూ ఆయన ఇక్కడ మృత్యు వెంటబడుతుంది అనమాట. దశరథ మహారాజు కనుక ఆయన మరో ప్రకారం ఎలా వాడుకుందని తెలుసు. ఆయన తనకి జ్ఞాపకం ఉందని తెలుసు. ఇన్ని కారణాల చేత ఆయన వరం కోరాడు, వరం తీర్చాలన్నాడు. అంటే వరము ఇచ్చేది బాగానే ఉండేది. ఎందుకు దానికి కమిటీ ఏంటంటే కాలం, చిన్న భార్య పట్ల ఉన్న ప్రేమ కారణంటే భరతుడు ఇక్కడికి రాకుండానే పట్టాభిషేకం అయిపోవాలి. అది ఆ పట్టాభిషేకం విఫలమవుతాం. వీళ్ళు ఆలోచన పెడతాం. రాముడు వెళ్తున్న లక్ష్మణుడు అందుకు పవిత్రానంద వర్ధన వాళ్ళ అబ్బాయితో వేటుకెళ్ళాలా, వాళ్ళ రాజ్యాన్ని వివేయాలి కానీ రాముని వెనకాల ఆయన వెళ్తుంటే ఆవిడ ఆనందాన్ని మరి ఆయన వెళ్తుంటే సీత దేవుడు వస్తాడు. రాముడు అంటే విలువగా అడిగాను, నేను దేవుడు నిజమే. సీత లేకుండా రాముడు ఒక్కడు అడగలేదు. ఎవరు తీసుకుంటారు అక్కడ? సీత వెళ్ళడం వల్లనే సీత శక్తి, ఆమె శక్తి. అంటే రాముడు కూడా సీతను ఎందుకు అపహరించాడంటే, సీతని అపహరిస్తేనే రాముడి శక్తి తగ్గుతుంది.